వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆ రెండు సీట్లే వైసీపీని ముంచేశాయని కూడా మనం టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఆ రెండు సీట్లు ఏవో కాదు, ఇక్కడ మనం చెప్పుకున్న ఆ రెండు సీట్లు, ఒకటి గుంటూరు ఎంపీ సీట్ అయితే ఒకటి విజయవాడ ఎంపీ సీట్. ఈ రెండు సీట్ల మీద జగన్మోహన్ రెడ్డి చాలా ప్యాషనేట్గా ఉండేవాళ్ళు. చాలా సీరియస్గా కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనం అటు గుంటూరు తీసుకున్నా, ఇటు విజయవాడ తీసుకున్నా, ఉమ్మడి జిల్లాలను తీసుకున్నా, వైసీపీకి ఆ రెండు జిల్లాలు కూడా ఒక హార్డ్ కోర్, ఏదైతే టీడీపీకి ఎప్పటి నుంచో ఒక హార్డ్ కోర్ డిస్ట్రిక్ట్సే. అండ్ దెన్ ఒక కంచుకోట్ల మెజారిటీ కాన్స్టిట్యున్సీస్, వాటిలో ఒక ఉమ్మడి గుంటూరు కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ టీడీపీకి కంచుకోటుగా ఉంటూ వచ్చాయి. అటు కమ్మ ఇటు కాపు సామాజిక వర్గాల కాంబినేషన్స్తో మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ ఎప్పుడు కూడా టీడీపీకి అండగానే నిలబడ్డాయని అనుకోవాలి. ఇక దెన్ అట్లయితే దాన్ని బీట్ చేస్తూ, అట్లాంటి అంశాన్ని బీట్ చేస్తూ 2019 ఎన్నికల్లో అక్కడ ప్రజలు తీర్పునిచ్చారు. ఎందుకంటే కంచుకోట అని టీడీపీకి ఉన్న చోటే పెద్ద డిజాస్టర్గా టీడీపీ మిగిలింది అనుకోవాలి. ఆ రెండు జిల్లాల్లో 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ ఆ రెండు జిల్లాల్లో కూడా కనిపించింది. అయితే అట్లాంటి వేవ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గుంటూరు విజయవాడ ఎంపీ స్థానాలను మాత్రం కైవసం చేసుకోలేకపోయారు. గుంటూరు విజయవాడ ఎంపీ స్థానాల మీద ఆ స్థాయిలో తను ఫోకస్ పెట్టి కొత్త అభ్యర్థులతో ప్రయోగాలు చేయించిన, బట్ ఆ రెండు స్థానాలు ఎప్పుడు కూడా వైసీపీ ఖాతాలోకి రాలేదు. మనం చూసినట్లయితే పర్టికులర్లీ 12 ముందు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. దెన్ ఎప్పుడు కూడా గుంటూరు ఎంపీ స్థానాలు ఎప్పుడు వైసీపీ ఖాతాలో లేవు ఉప ఎన్నికల సమయంలో. ఆ తర్వాత మనం చూస్తే 2014 ఎన్నికల్లో ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో ఆ సార్వత్రిక ఎన్నికల్ని వైసీపీ ఫేస్ చేసింది. ఆ ఎన్నికల్లో మనం చూసినట్లయితే గుంటూరు నుంచి ఆ రోజు టీడీపీ తరపున గల్లా జయదేవ్ నిలబడ్డారు. బట్ అక్కడి నుంచి చూస్తే బాలశౌరి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి బరిలో దించే ప్రయత్నం చేశారు. ఇక వేరే విజయవాడకు వచ్చేటప్పటికి విజయవాడ ఆ సీటు అప్పుడు హాట్ సీటు టీడీపీకి విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు ఎంపీ సీట్ అనేది. అంతకుముందు వంశీ లాంటి వాళ్ళు పోటీ చేస్తే 2009లో లగడపాటి రాజగోపాల్ చేతిలోని ఓడిపోవడం జరిగింది. ఇక కేశినేని నాని లాంటి వాళ్ళు ప్రజారాజ్యంలో ఉన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా అప్పటికే ఆయన టీడీపీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా కీలకంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ క్రమంలోనే వంశీని కన్విన్స్ చేసి మరీ గన్నవరం పంపించారు చంద్రబాబు నాయుడు. దెన్ ఏదైతే విజయవాడ నుంచి ఆ రోజు ఎంపీగా కేశినేని నాని బరిలో దిగున్నారు. అది రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు, చాలా క్రూషియల్ పీరియడ్ కూడా రెండు పార్టీలకి. అప్పుడు ఒక అనుభవం ఉన్న నేత మాకు కావాలనుకున్నారు రాష్ట్ర ప్రజలు కూడా. చంద్రబాబు నాయుడిని ఆ రోజు సీఎంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే అటు గుంటూరు ఇటు విజయవాడ సీట్లు రెండు కూడా టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్నో అంచనాలు వేసుకున్నారు. టీడీపీ కంచుకోట్లైన ఆ రెండు సీట్లను ఎలాగైనా కొట్టాలనుకున్నారు. సో బట్ అది అంచనా వేయలేకపోయారు ఆయన. బట్ ఒక డిజాస్టర్గా మిగిలింది వైఎస్ఆర్సీపీ ఆ రెండు చోట్ల. ఆ రెండు సీట్లు ఉన్న ఎంపీ సీట్స్ ఉన్న ఆ ఎంపీ సీట్ల పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కూడా మేజర్ కాన్స్టిట్యున్సీస్ ఆ రోజు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. ఎందుకంటే ఆ రెండు సీట్లు కనుక అది ఉన్నట్టే ఆ పార్టీ ఖాతాలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక మెజారిటీ కాన్స్టిట్యున్సీ కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ కూడా ఇక ఆ పార్టీ ఖాతాల్లో కూడా పడే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయితే ఎంపీ స్థానాలు సాధిస్తుందో మెజారిటీ అసెంబ్లీ సీట్లు కూడా ఆ పార్టీనే జెండా ఎగరేసే అవకాశం ఉంటుంది. బట్ 2014లో ఆ సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ కాలేదు. ఇక 2019 ఒక స్పెషల్ టైం అది. ఎందుకంటే గుంటూరు నుంచి మరోసారి గల్లా జయదేవ్ ఎంపీగా బరిలో దిగున్నారు. దెన్ మనం చూస్తే వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళని అక్కడి నుంచి ఎంపీగా బరిలో దిగే ప్రయత్నం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక అలాంటి సిచ్యువేషన్లో గల్లా జయదేవ్ ఆల్రెడీ సెకండ్ టైం అది గల్లా జయదేవ్కి. అదే స్థాయిలో ఆయన ఏదైతే టీడీపీ బీజేపీ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిన సమయంలో కూడా రాష్ట్ర విభజన హామీల మీద ఆ స్థాయిలో ఆయన పార్లమెంట్లో ఫైట్ చేయగలిగారు. ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు అపార్ట్ ఫ్రమ్ హిజ్ ఫ్యామిలీ. ఎందుకంటే పొలిటికల్ ఫ్యామిలీ గల్లా అరుణ లాంటి వాళ్ళ ఇమేజ్కి అతీతంగా తనకంటూ ఒక సోలో ఇమేజ్ తెచ్చుకున్నారు గల్లా జయదేవ్. రెండోసారి ఆయన నిలబడటం జరిగింది గుంటూరు నుంచి. దెన్ వైఎస్ఆర్సీపీ నుంచి వేణుగోపాల్ రెడ్డి నిలబడ్డారు, ఆయన ఓడిపోవడం జరిగింది గల్లా చేతిలోని. ఇక అంటే ఆ టైంలో కూడా ఇక ఇటువైపు నుంచి చూస్తే విజయవాడ నుంచి గతంలో ఎక్స్పెరిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే విజయవాడ సీట్లోని కోనేరు ప్రసాద్ని తీసుకొచ్చి పెట్టారు 14లో. కోనేరు ప్రసాద్ నాని చేతిలో ఓడిపోవడం జరిగింది. అందుకే ప్రసాద్ అసలు ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున యాక్టివ్గా కూడా లేరు. అయితే ఇక ఆ తర్వాత చూసినట్లయితే రెండోసారి 2019కి వచ్చేటప్పటికే పీవీపీని నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి, పొట్లూరు వరప్రసాద్. ఆయన సినిమా నిర్మాతగా కూడా ఉన్నారు, ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా. బట్ ఆయన కూడా కేసీఆర్ నాని చేతుల్లో ఓడిపోవడం జరిగింది ఆ రోజున పీవీపీ లాంటి వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఆ టైంలో కూడా అంటే 22 ఎంపీ సీట్లను వైఎస్ఆర్సీపీ సాధించింది. అలాంటి టైంలో కూడా గుంటూరు విజయవాడ ఎంపీ సీట్ల మీద ఉన్న ఆశను మాత్రం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. ఆయన అంచనాలు కూడా అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది, ఆ రెండు సీట్లు కోల్పోవడం జరిగింది. ఇక వేరే 2024 ఎన్నికలు మనం వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం ఆ రెండు సీట్ల కోసం చాలా పెద్ద కసరత్తే చేశారు.
చాలా సీరియస్ ఇష్యూస్ని తెర మీదకి తీసుకొచ్చారు. అనేక రకాలుగా ఆయన అక్కడ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈసారి ఎక్కడ ట్విస్ట్ ఏంటంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ తరపున నిలబడ్డారు, గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి పక్క తప్పుకున్న కారణంగా. బట్ అటు నుంచి చూస్తే విజయవాడ నుంచి కేశినేని నాని టీడీపీ నుంచి బయటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జారడం జరిగింది. ఎన్నికలకు ముందు ఆయన బ్రదర్ కేశినేని చిన్ని అక్కడి నుంచి నిలబడ్డారు. ఈరోజు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టిన ఆ 2 సీట్లు కూడా 2024లో జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడలేదు. టీడీపీ మరోసారి ఆ సీట్లను గెలుచుకున్నారు, పెమ్మసాని అండ్ దెన్ ఇక్కడ చూస్తే కేశినేని చిన్ని లాంటి వాళ్ళు. అంటే ఆ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన 3 సార్లు కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో ఆ 2 టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నా, టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఆ 2 స్థానాలు మాత్రం టీడీపీనే వరుసగా 14 నుంచి కూడా గెలుచుకుంటూ వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక డిజాస్టర్ అనే అనుకోవాలి. ఆ 2 ఎంపీ స్థానాలను కనుక వైసీపీ ఖాతాలో పడితే అటు కంచుకోట్లు టీడీపీకి అని పిలువబడే ఆ 2 జిల్లాల్లో కూడా గుంటూరు, విజయవాడలో కూడా మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోకి వచ్చాయి. బట్ ఆ అంచనాలను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రీచ్ చేసుకోలేకపోయారని అనుకోవాలి. పర్టికులర్లీ మనం చెప్తే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉంది. ఈవెన్ విజయవాడ ఎంపీ పరిధిలో అనేక సీట్లను వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడ్డాయి. అయినా సరే ఆ సీటు మాత్రం టీడీపీకి వచ్చింది, అంటే క్రాస్ ఓటింగ్ జరిగింది. అలా ఆ 2 సీట్లు మాత్రం టీడీపీకి ఎలా అయితే కంచుకోటుగా నిలబడ్డాయో, బట్ ఆ 2 సీట్లే వైఎస్ఆర్సీపీ 2 జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోవడానికి కూడా మొన్నటి ఎన్నికల్లో కారణమయ్యాయి. మొత్తానికైతే విజయవాడ ఎంపీ అండ్ దెన్ గుంటూరు ఎంపీ సీట్స్ అనేవి మాత్రం జగన్కి అందని ద్రాక్షలాగే ఉండిపోయాయని మనం అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.